1976 ఫిబ్రవరిలో బ్రెజిల్లోని ఉరుబు నదిని దాటడానికి బస్సులో వెళ్లారు కొంతమంది ప్రయాణికులు. అయితే ప్రమాదవశాత్తు బస్సు ఆ నదిలో పడిపోయింది. అందులో దాదాపు 39 వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆ నదిలో మునిగిన వారి మీద పిరణాలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. కానీ అందులోంచి ఒక వ్యక్తి అయితే తప్పించుకున్నాడు. కొన్ని రోజులకి ఒక క్రేన్ సహాయంతో ఆ బస్సుని పైకి తీయగా అందులో ఉన్న శవాలను ఏదో కరిచినట్టు ఒళ్ళంతా గాయాలున్నాయి. కొన్ని అయితే ఎముకల గూడెలు దొరికాయి. ఇలాగే 1913లో థియోడోర్ రూజ్వెల్ట్ అనే వ్యక్తి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో తన సాహసయాత్రను స్టార్ట్ చేశాడు. అయితే అతను అక్కడ ఒక విచిత్రాన్ని చూశాడు. అక్కడి ప్రాంతంలో ఉండే జాలర్లు పిరణా చేపలుండే ప్రాంతాన్ని 2 వైపులా క్లోజ్ చేసి వాటికి తిండి దొరకకుండా చేశారు. అలా కొన్ని రోజులు గడిచాక వాళ్ళు ఒక ఆవును ఆ ప్రాంతంలో పడేశారు. ఆకలితో ఉన్న పిరణాలు ఆవుపై దాడి చేసి ముక్కలు ముక్కలుగా చేసి తినేశాయి. కొంత సమయం అయ్యాక ఆ ఆవు యొక్క ఎముకలు మాత్రమే బయటకు వచ్చాయని రూజ్వెల్ట్ 1914లో పబ్లిష్ అయిన త్రూ ద బ్రెజిలియన్ విల్డర్నెస్ అనే బుక్లో రాశాడు. ఈ పిరణాల గురించి ఇన్ని సంఘటనలు విన్న ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అవి కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే అటాక్ చేస్తాయని. ఉదాహరణకు డ్రై సీజన్లో వాటర్ తగ్గిపోయి వాటికి ఆహారం